హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణలో డిగ్రీ స్టూడెంట్స్కి తెలంగాణ దోస్తు కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ సీట్ అలాట్మెంట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సీట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజ్లో ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు దోస్తు కౌన్సిలింగ్లో మొత్తం 89,572 విద్యార్థులు అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోలేదు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఓన్లీ 63,613 స్టూడెంట్స్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుర్రో వాళ్ళకి మాత్రమే సీట్ వస్తుంది. సో ఈ నెల 29 మే 29న సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి మీరు 30 నుంచి జూన్ 6 మధ్యన మీకు వచ్చిన కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మే 29 సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. మే 30 నుంచి జూన్ 6 మధ్యన మీకు ఆ కాలేజ్ నచ్చితే మీరు ఆ కాలేజీలో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. మరి సీట్ అలాట్మెంట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే, మనకు 29వ తారీఖు నాడు ఫ్లాష్ న్యూస్లో సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అని ఇట్లా స్క్రోల్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం 12 తర్వాత రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినాక ఫ్లాష్ న్యూస్లో సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అని పడ్డ తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి మీ యొక్క క్యాండిడేట్ ఐడి క్యాప్చా ఎంటర్ చేస్తే అక్కడ మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, డౌన్లోడ్ యువర్ సీట్ అలాట్మెంట్ అని అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. క్యాండిడేట్ లాగిన్ పైనకి వెళ్ళి దోస్త్ ఐడి కొట్టి గెట్ ఓటీపీ కొట్టండి. మీకు ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ పేపర్లో సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ అని ఒక పీడిఎఫ్ కనిపిస్తుంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు సీట్ రాకపోతే నో సీట్ ఈజ్ అలాటెడ్ టు యూ అని అయితే వస్తుంది. సో 29 తారీఖు నాడు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ యొక్క లింకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింకు కమెంట్ సెక్షన్లో ఇస్తాను. వీడియోని లైక్ చేయండి.